ఒకరోజు ఒక కాకి ఎగురుకుంటూ వెళ్తుండగా దాని కంటికి ఆహారం కనపడింది. అది చూసి ఎంతో సంతోషపడి దానిని తీసుకుని తినడం కోసం ఒక చెట్టు మీదకి వెళ్లి కూర్చుంది. అప్పుడు దాని నోట్లో ఏదో రుచికరమైన ఆహారం ఉన్నట్టుగా ఉందే. నేను తప్పకుండా దాన్ని తినే తీరాలి. నేను నక్కని, ఉపాయాల్లో దిట్టని. నేను దాన్ని తీయని మాటలతో ఆకట్టుకుంటాను. తరువాత దాని నోట్లో ఉన్నది లాక్కొని తినేస్తాను. ఆ నక్క చెట్టు దగ్గరికి చేరుకుంటుంది. యాండోయ్ కాకిగారు, మీరెలా ఉన్నారు? పెద్దలు చెప్పినట్టు మనం తినేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు, గుర్తుంచుకోండి. అలా చేయడం వల్ల కాకికి ఏం జరిగిందో మీరే ప్రత్యక్షంగా చూడండి. అరే, మిమ్మల్నే అడుగుతున్నాను, మీరెలా ఉన్నారు అని. చూస్తుంటే మీరు చాలా హుషారుగా ఉన్నట్టున్నారు. అవును, మౌనంగా ఉన్నారేమిటి? అరే వావ్, మీరెక్కలివ్వాళ నల్లగా చక్కగా నిగనిగలాడుతున్నాయి. ఇక చెప్పాలంటే మీ కళ్ళు నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయి. నోట్లో ఆహారం ఉండడం వల్ల కాకి సమాధానం చెప్పలేకపోయింది. నా అభిప్రాయం ఏమిటంటే, మీరు పాడుతూ డాన్స్ చేస్తే హాయిగా పక్షిరాజ్యానికే రాజు కావచ్చు. ఆ జిత్తులమారి నక్క మాటలు విని పొంగిపోయిన కాకి రాజవ్వాలన్న కోరికతో పాడడం మొదలుపెట్టింది. ఇంకే ఉంది, నోట్లో ఉన్న ఆహారాన్ని వదిలేసింది. ఆ కాకి నోటి నుండి జారిపడిన ఆహారాన్ని ఆ జిత్తులమారి నక్క తెలివిగా తినేసింది. నేనొచ్చిన పని అయిపోయింది, హాయిగా తిన్నాను. ఆ నక్క నిరాశగా ఉన్న కాకితో ఇలా అంది. నా ఆహారం కింద పడిపోయింది, అది నువ్వు తినేశావు. బాగా బొంగురుపోయింది. బాగా ప్రయత్నించండి. చూడండి కాకిగారు, మీరు పాట పాడిన తరువాత మీ నోటిలో ఉన్న ఆహారాన్ని పోగొట్టుకున్నారు. అది నాకు దక్కింది. ఎంతో రుచిగా ఉంది. పిల్లలు, ఎవరైనా మిమ్మల్ని అనవసరంగా పొగిడితే మీరు లొంగిపోకండి. ఈ విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.